హలో ఆల్, వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ బఠానీతో పులావ్ చేసుకుంటున్నాం అనమాట. మటర్ పులావ్ అంటారు. అయితే అవి మొత్తం ఒలుచుకొని వాటర్లో వేసుకోవాలండి. అవి కడుక్కుంటాం అనమాట. కడుక్కొని వాటర్లో వేసి పక్కన పెట్టుకొని తర్వాత కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడైన తర్వాత ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని అది కాగిన తర్వాత ఇదిగోండి హోల్ గరం మసాలా వేయాలి. ఇలాచీ, లవంగ్, పట్టా, షాజీరా అన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. అందుకని అన్నీ వేసుకున్న తర్వాత పత్తా ఉంటుంది కదా, బగారా పువ్వు అంటాం, అది కూడా వేసుకొని అది కూడా వేగిన తర్వాత వేగిన తర్వాత కొద్దిగా ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇవి హాఫ్ వేగిన తర్వాత అప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయిందాక వేయించేసుకొని తర్వాత మనం ఈ బఠానీ వేసుకోవాలన్నమాట. బఠానీ కూడా కొద్దిగా వేగాలి. ఒక 5 మినిట్స్ అట్లా వేగితే సరిపోతుంది. కొంచెం పచ్చివాసన పోతుందన్నమాట. అది పోయిన తర్వాత బియ్యం వేసుకోవాలి దీంట్లో. అదిగోండి కొంచెం వేగుతున్నాయి చూసారా. వేగిన తర్వాత బియ్యం వేసుకోవాలి. బియ్యం నానబెట్టి పెట్టుకోవాలండి మనము. అవి 2 గ్లాసెస్ 2.5 గ్లాస్ రైస్కి ఒక 1 గ్లాస్ కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. బఠానీ మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వేసుకొని అవి నానిపోయి ఉంటాయి కదా, ఒక 1/2 అవర్ అన్న నానబెట్టిన తర్వాత దీంట్లో వేసుకోవడమే. దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి రైస్ బఠానీ మొత్తం కలిసిందాక కొంచెం కలుపుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు, సరిపడా ఉప్పు అనమాట. ఇందాక కొంచెం ఆల్రెడీ వేసాం కాబట్టి చూసి వేసుకోండి. నేనేంటంటే టైం సేవ్ అవుతుందని వాటర్ కాగబెట్టి పెట్టుకున్నాను. 1:2 వాటర్తో కాగబెట్టి పెట్టుకున్నాను అనమాట. అవి కాగిన తర్వాత దీంట్లో పోసేసుకొని కొంచెం పైనుంచి పుదీనా, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవడమే. అయితే నేనంటే ఉత్తి అదే ఉంటే టేస్ట్ అంటే బాగుంటుంది, ఉత్తికి కూడా తినేయచ్చు. కాకపోతే మా పిల్లలకు పన్నీర్ ఇష్టం అని చెప్పేసి నేను పన్నీర్ వేసి కొంచెం ప్యాన్లో ఫ్రై చేసి వేసాను అనమాట. ఆ కుక్కర్ విజిల్ వచ్చేసరికి అప్పటిదాకా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. పన్నీర్లో ఉప్పు, కారం, పసుపు, కొంచెం తందూరి మసాలా వేసి మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. వేసుకున్నాక కొంచెం ప్యాన్ ఫ్రై చేసుకొని ఇదిగోండి ఎంత సాఫ్ట్ ఉన్నాయో చూపిస్తున్నాను మీకు. అవి అయిపోయిన తర్వాత విజిల్ వచ్చేసింది కదా, ఈ ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒక్కసారి ఇట్లా పైనుంచి కిందికి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పన్నీర్ వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా యమ్మీ ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఇప్పుడు సీజన్ కదా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. లంచ్ బాక్స్ రెసిపీకి కూడా చాలా బాగుంటుందండి ఇది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా మంచిది ఇది. థ్యాంక్ యూ.